నవంబర్ 2వ వారంలో హసీనా నివాసానికి సమీపంలో అకస్మాత్తుగా తెరుచుకున్న ఒక టీ దుకాణం. అక్కడి నుంచి బయటపడ్డ నిజాలు భద్రతా వర్గాలను షాక్కు గురిచేసినాయి. ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 17 కిల్లర్ గ్యాంగ్స్ ఐఎస్ఐ నియంత్రణలో ఉన్నట్టు అరెస్ట్ అయిన వ్యక్తులు ఒప్పుకున్నారు. లక్ష్యం ఒక్కటే కాదు, హసీనాను చంపుడు మాత్రమే కాదు, ఆమెను ఎవరు కలుస్తున్నారు, దోవల్ సహా ఎవరెవరు సంప్రదిస్తా ఉన్నారు అన్నీ తెలుసుకోవడమే వాళ్ళ లక్ష్యం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హసీనాతో కేవలం ఒకసారి మాత్రమే భేటీ అయ్యారు. ఆ తర్వాత సమాచారం అంతా కూడా వేగుల ద్వారానే ఇదే సమయంలో విదేశాల నుంచి హసీనా సోదరి కూడా ఒచ్చుడుతోటి మొదటి నివాసం బయటపడ్డది. దీంతో మళ్ళీ మకాంని మార్చేశారు. తర్వాత రెండో నివాసం కూడా అధికారిక వాహనాల కదలికల వల్ల బయటపడుతోటి 3 ఢిల్లీ పోలీసు ఎస్ఐలను భద్రత నుంచి తొలగించారు. అప్పుడే జరిగింది ఎర్రకోట ఆత్మాహుతి దాడి. దీంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. అత్యాధునిక సాంకేతికతతో కొత్త భద్రతా ప్లాన్ను అమలు చేశారు. హసీనా కుమార్తె WHO ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజిద్ తల్లి భేటీల మీద కూడా ఆంక్షలు విధించారు. ఫోన్ కాల్స్ నిషేధించారు. భద్రత మరింతగా పెంచారు.